అత్తగారింటికి అల్లుడొచ్చిన ఎట్లు. అత్తగారింటికి అల్లుడికి రావడానికి పూర్తి అధికారం ఉంటుంది. ఆయన సంతోషాలు, దుఃఖాలు, ఆనందాలు, కష్టనష్టాలు, కోపతాపాలు ఏం తీసుకొని వస్తాడో తెలియదు. మనసు జరుపంగా మాయ వచ్చి, అట్లాగే మనసును చెడగొట్టడానికి మాయ అనేది మనిషి లోపలికి ప్రవేశిస్తుందట. అత్తగారింటికి అల్లుడు రావడం ఎంత సహజమో అట్లాగే మనిషి మనసు లోపలికి మాయ రావడం కూడా అంతే సహజం. మనసు మాయ సంధి మనుజులకే మెరుక. మనసు మాయ, వీటి యొక్క స్వభావం, ఆ మాయ యొక్క గుణం, ఆ మాయ యొక్క సంధి ఏమిటి అనేది మనుషులకు మాత్రమే తెలుసు. ప్రపంచంలో మాట్లాడగలిగే, ఆలోచించగలిగే శక్తి కేవలం మనిషి అనే జంతువుకు మాత్రమే ఉంది. యశోదాభిరామ వినరేమ. కాబట్టి మనసును అదుపులో ఉంచుకొని ఆ మాయని ఎదుర్కొనేటటువంటి స్వభావాన్ని, శక్తిని మనిషి కలిగి ఉండాలి అనే ఒక మంచి నీతితో వేమన గారు ఈ పద్యాన్ని మనకు తెలియపరిచారు.